హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు ఇంటికి వెళ్తున్నాం. మేము కూడా వెళ్ళి చాలా డేస్ అయిపోతుంది అండ్ సంక్రాంతి కూడా ఉంది. యాక్చువల్లీ మేమే లేట్, అందరూ వెళ్ళిపోయారు. మేము నిన్నే వెళ్ళాలనుకున్నాం బట్ షూట్స్ ఉండిపోయాయి అనమాట యాక్చువల్లీ. సో నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్స్ సరిపోయాయి నాకు. అంటే షూట్స్ అనగానే ఏ షూట్స్, దేనికి షూట్ చేస్తున్నారు, ఏంటి యాక్టింగ్ చేస్తున్నారు అని అడుగుతారు. అది కాదండి, షూట్స్ అంటే ఇవి కూడా షూట్సే అంటారు. సో నేను యూట్యూబ్కి షూట్ చేస్తాను కదా వీడియోస్, అవన్నీ ఉండిపోయాయి అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గమ్మున అటు ఇటు అవ్వచ్చు, 1-2 days అటు ఇటు అవ్వచ్చు. సో రావచ్చు టైంకి అనుకున్నట్టు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం రాబుద్ది కాక కొంచెం సేపు బెంగుండి అట్లా ఒక 2-3 days అటు ఇటు అవ్వచ్చు. అందుకని చెప్పి ఇంకా కొంచెం ముందు ప్లాన్ చేసుకుని వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళాక ఉండాలనిపిస్తే కొంచెం ఉండొచ్చు. ఎందుకంటే వెళ్ళక వెళ్తున్నాం, 6 months అయింది మేము వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. సో అట్లా కాబట్టి వెళ్ళినప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు, మన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని వెళ్తే అని చెప్పి ఇంకా కంప్లీట్ చేసుకుని నేను అన్ని ప్యాక్ చేసుకుని, ఇదిగోండి ఇంత లగేజ్ ప్యాక్ చేసాను చూసారా, చాలా లగేజ్. ఇది యాక్చువల్లీ 1 month నుంచి లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నా, అయినా సరే నిన్న కూడా అవ్వలేదు నా ప్యాకింగ్. సో నిన్న కంప్లీట్ అయ్యింది నైట్కి. సో ఇప్పుడు ఇంకా ఉండిపోయింది, ఇంకా ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా సర్దాలి, కెమెరా ఇవన్నీ కూడా. సో ఇంత తీసుకెళ్ళాలి లగేజ్, ఇక్కడది కాదు ఇంకా మా లగేజ్. ఇదంతా ఇంటికి తీసుకెళ్లాల్సిన లగేజ్, మా లగేజ్ కాదు, మా బట్టలు కాదు. సో చెప్తా ఉంటాను కదా, ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాను, ఎవరికైనా ఇస్తూ ఉంటాను, షేర్ చేస్తూ ఉంటాను బట్టలు ఇవన్నీ అని చెప్పి. సో అట్లా అనమాట. లెహెంగాస్ ఇవన్నీ, ఈ బ్యాగ్ నిండా లెహెంగాసే ఉన్నాయి, ఈ బ్యాగ్ నిండా లెహెంగాస్, కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. సో అట్లా అనమాట. మొన్న ఐకియాలో తీసుకున్నామని చెప్పా కదా, మిర్రర్ అవన్నీ కూడా ఇక్కడ ఇవి ఇంకా ప్యాక్ చేసే ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయాలి. సో ఇది ఒకటి తీసుకెళ్తున్నా అగారోది, ఇది ఓపెన్ చేయలేదు ఇది కూడా నేను. సో అక్కడే యూజ్ చేద్దామని తీసుకున్నాను. సో అది అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాయి ఇవన్నీ కూడా ఓపెన్ చేశాక. సో ఎంత లగేజ్ ఇప్పుడు కార్లో ఎక్కించాలి. ఇది ఒక్కటే కాదు లగేజ్, ఇక్కడ ఇంకొక బాక్స్ ఉంది, ఇంకా ఇవిగోండి ఇవి ఉన్నాయి, ఇంకా మా లగేజ్ ఉంది. ఇవన్నీ మా లగేజ్ కాదు, ఇంకా లగేజ్ ఉంది మాది, 2 trolley bags ఉన్నాయి, అన్ని తీసుకెళ్ళాలి. అమ్మో, అసలు ఎప్పుడు వెళ్ళే ప్రతిసారి అనుకుంటాం ఈసారి తక్కువ లగేజ్ తీసుకెళ్ళాలి అని చెప్పి, బట్ వెళ్ళిన ప్రతిసారి ఇంత లగేజే అవుతుంది మాకు. సో సర్దేటప్పటికి ఫస్ట్ చుక్కలు కనబడతాయి నాకు ముందు, అవన్నీ సర్దాలి గుర్తుపెట్టుకుని అని అంటే. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ లగేజ్ ఉంటుంది నాకు, అందుకే ఈసారి కొంచెం లగేజ్ ఎక్కువ పట్టుకెళ్ళిపోతున్నా. సో అదేంటనేది నెక్స్ట్ టైం చెప్తాను మీకు. మీరు గెసెస్ చేయాలంటే చెయ్యండి, ప్రస్తుతానికైతే చెప్పాలనుకోవట్లే. నేను పండగ అయిపోయిన తర్వాత బ్లాగ్లో చెప్తాను, ఓకేనా? సో ఇంకా నేను రెడీ అవ్వలేదు, ఫ్రెష్ అవ్వాలి. ఇంకా అప్పటి వరకు ఇంకా ల్యాప్టాప్స్ అవి ఉంటే అవి కూడా సర్దేసా. సో ఇంకా చిన్నవి నోట్ చేసి పెట్టుకున్న నైట్ గుర్తొచ్చాయి నాకు. సో అవన్నీ కూడా సర్దేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది, 10 అవుతుంది, 9:30 అయింది. 10 కల్లా అట్లీస్ట్ స్టార్ట్ అయితే ఈవినింగ్కి వెళ్తాం. ఓకే, సో లెట్స్ గెట్ రెడీ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీడియోస్ ఎడిట్ చేయాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే అన్నీ పోస్ట్ చేసేద్దామని అనుకున్నా, బట్ అక్కడ అసలు సిగ్నల్ సరిగ్గా ఉండదు, మెయిన్ నెట్ అంత రాదు. సో ఇది ఇష్యూ అయిందనమాట. సో అందుకే ఎడిటింగ్ కూడా కష్టమైంది నాకు అక్కడ. అండ్ కొంచెం బిజీగా కూడా ఉన్నాం, కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు. సో అందుకే అక్కడ ఎడిట్ చేయలేదు, ఇవన్నీ లేట్గానే పోస్ట్ చేస్తున్నా. డోంట్ మైండ్, బట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వ్లాగ్స్ని మాత్రం. అండ్ ఇక్కడైతే నేను కుకింగ్ చేసుకుంటున్నాను, కొంచెం బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే అక్కడ మధ్యలో ఆగకుండా ఉండొచ్చు అని చెప్పి. బికాస్ ఆగచ్చు కానీ చాకీ ఉంటుంది కాబట్టి అన్ని రెస్టారెంట్స్ ఎలా ఉండదు. సో అందుకనే ప్యాక్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఆకలితో ఉండకుండా ఉండొచ్చు అని చెప్పి. 8 hours జర్నీ కాబట్టి. అండ్ ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోతున్నా, స్నానం చేసి వచ్చేసాను. ఇంకా మిగిలిపోయిన కొన్ని ఫ్రూట్స్ ఉంటే అవి కూడా తినేస్తున్నాము. ఏం తినలేదు ఇంకా మార్నింగ్ నుంచి, ఎందుకంటే ఇవన్నీ ప్యాక్ చేసుకోవడం ఇంకా ఇదే సరిపోయింది. ఫ్రూట్స్ ఉంటే ఇంకా ఫ్రూట్స్ కంప్లీట్ చేసేయచ్చు కదా అని చెప్పి అవి కంప్లీట్ చేసేసి మిగిలినవన్నీ ఇంకా ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము. సో అట్లా అన్నమాట. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను, ఎందుకంటే సంక్రాంతి అండ్ అందరం మీట్ అవుతాము. అండ్ చాలా డేస్ అయిపోతుంది. రీసెంట్ టైమ్స్లో మైండ్ అంతా చిరాగ్గా ఉండడం, ఇదంతా ఉండడం వల్ల ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం, కొంచెం మూడ్ని షిఫ్ట్ చేసుకోవడం, ఎప్పుడు బిజీగా ఈ వర్క్స్తో ఇట్లా కాకుండా అలా అనిపించింది నాకు నిజంగా. యాక్చువల్లీ ఏదైనా వెకేషన్ అనుకున్నాం కానీ అది కుదరలేదు కొన్ని కారణాల వల్ల. సో దానివల్ల ఇంక ఇంటికే వెకేషన్ అన్నట్టు హ్యాపీగా, చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా వెళ్తున్నాం అన్నమాట. ఓకే గైస్, ఇప్పుడే అన్నీ సర్దాం. అస్సలు ప్లేస్ లేదు తెలుసా లగేజ్కి, అసలు డిక్కీ ఖాళీ, డిక్కీ ఫుల్ అయిపోయింది,
వెనకాల సీట్ కూడా ఫుల్ అయిపోయింది. ఏదో ఎక్కించి పెట్టాం. లగేజ్ అయితే చూడాలి, కొంచెం కష్టం ఈసారి, ఎందుకంటే లగేజ్ బాగా ఎక్కువ ఉంది. ఎప్పుడు ఇంత హెవీ లగేజ్ అయితే అంటే ఉండేది, కానీ ఈసారి మరీ ఫుల్ అయిపోయింది అసలు. ఇంకా తప్పదు. సో ఇంక మ్యాక్సిమం ట్రై చేసాం, మొత్తాన్ని పట్టించేసాము. సో ఇంకా ఒక్కటి కూడా ఎక్స్ట్రా పట్టదు. ఏమున్నా మళ్ళీ మనం కాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి. సో ఇంకా ఏం లేవు. చాకీ బ్యాగ్, నా బ్యాగ్ ఉంది అంతే. సో ఈ లెహెంగా ఒకటి ఉంది, ఇది పెట్టడం మర్చిపోయాను. సో దీన్నే వీడియో షూట్ చేశాను అనమాట అది. సో ఇది తీసుకెళ్దామని చెప్పి ప్యాక్ చేసి పెట్టా. ఇది ఒక్కటి పెట్టాలి, వాటర్ బాటిల్స్ ఇవి పెడితే ఇంకా లగేజ్ కంప్లీట్ అయినట్టు. సో యా ఇంకా స్టార్ట్ అయిపోదాం, లేట్ అయిపోతుంది ఆల్రెడీ. ఏంటి 11 అయింది టైం. 11 నేను 10 అనుకున్నా, 10 అయిపోద్దులే అని. ఏం పర్లేదు కానీ సర్దుకోవడం ఇదే సరిపోద్ది. దేవుడి దగ్గర లైట్ వేసిందా మా లగేజ్ గైస్. ఎంత లగేజ్ అసలు ఫుల్ అయిపోయింది వెనకాల, ముందు అస్సలు లగేజే ఉంది. మేమే లగేజ్ మధ్యలో మేము వెళ్తున్నట్టుంది. ఎక్కండి. చాకీ కార్ డ్రైవ్ చేస్తుంది. లగేజే కనబడుతుంది వెనకాలంతా. అండ్ మీ అందరూ కూడా వెకేషన్కి వెళ్ళి వచ్చేసి ఉండుంటారు కదా సంక్రాంతి టైంలో. సో గోదావరి సైడ్ సంక్రాంతి చాలా బాగా జరుగుతుంది. గోదావరి వాళ్ళకే బాగా తెలుసుంటుంది అది. సో చాలామంది ఈ సైడ్ నుంచి, చాలామంది చాలా సైడ్స్ నుంచి వస్తూ ఉంటారు. సో ఈసారి అయితే నాకు ఇంకా చాలా బాగా అనిపించింది సంక్రాంతి. మంచిగా ఎంజాయ్ చేసాం మేము. అన్ని వ్లాగ్స్ నేను పోస్ట్ చేస్తాను. సో ఇదైతే మేము జర్నీ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డామన్నమాట, బికాస్ ట్రాఫిక్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి. యాక్చువల్లీ ట్రాఫిక్ ఎప్పుడు ఉండేదానికంటే ఎక్కువే ఉంది, బట్ మేము కొంచెం లేట్గా బయలుదేరడం వల్ల మరీ ఎక్కువ లేదు. ముందు రోజు అయితే చాలా ట్రాఫిక్ ఉందంట. యాక్చువల్లీ ముందు రోజే స్టార్ట్ అవ్వాలి మేము. సో చెప్పాను కదా, షూట్స్ వల్ల ఆగిపోయాము. అదే మంచి పని అయింది. చూసారా, మొత్తం హైవే అంతా కూడా కొంచెం రష్గానే ఉంది. కొంచెం స్లోగా అట్లా వెళ్ళాల్సి వచ్చిందనమాట. మామూలుగా అయితే ఒక 7.5 hours 8 hours వెళ్ళిపోతాం, బట్ కొంచెం ఎక్కువ టైం పట్టింది ఈసారి వెళ్ళటానికి. సో పర్లేదు, ఎప్పుడు ముందు రోజు కంటే బెటర్గానే ఉంది. ఇంకా విజయవాడ వెళ్ళే టైంకి విజయవాడలో ఎంత ట్రాఫిక్ ఉంటుందని భయం వేసింది మాకు. ఇంకా లంచ్కి కూడా ఎక్కడ ఆగలేదు మేము. అంటే మామూలుగా ఆగి తింటాం బాక్స్లో ప్యాక్ చేసినా కూడా, బట్ ఆగకుండా ఇంకా ఆయనకి స్పూన్తో తినిపించేసా, నేను తినేసాను. అట్లాగే డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడ ఆగలా, జస్ట్ పెట్రోల్కి ఒకసారి ఆగామంతే. వచ్చావా? అయ్యిందా వాకింగ్? వాటర్ తాగుతావా? చాకీ అయితే మామూలుగానే అసలు వెనకాల కూర్చోదు, బట్ ఈసారి లగేజ్ కూడా ఉండడం వల్ల అస్సలు కూర్చోడానికి స్పేస్ లేదు. నా కాళ్ళ దగ్గర కూడా ఫుల్ బ్యాగ్స్ అవి పెట్టుకుని ఉన్నా, చాలా స్టక్ అయిపోయినట్టు అనిపించింది. బట్ తప్పదు. ఇంకా చాకీ చూసారా, డ్రైవింగ్ చేస్తుంటే ఆయన ఒళ్ళో కూర్చుని మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో విజయవాడ అయితే వచ్చేసాం. విజయవాడ వచ్చిన తర్వాత చాలా ట్రాఫిక్ ఉంటుందని అనుకున్నాం, కానీ పర్లేదు, ఎప్పుడు ఎలా ఉందో రెగ్యులర్గా అలాగే ఉంది. యాక్చువల్లీ విజయవాడ వరకే ఎక్కువ ట్రాఫిక్ అనిపించింది మాకు. విజయవాడ తర్వాత అంత ట్రాఫిక్ ఏం లేదు. అండ్ దుర్గమ్మ తల్లి బ్లెస్సింగ్స్ తీసుకోండి. విజయవాడ వస్తే ఈ ప్లేస్ ఎస్పెషల్లీ ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో నాకు. సో భలే అనిపిస్తుంది. అండ్ మీకు కూడా షేర్ చేస్తున్నా, విజయవాడ దుర్గమ్మ తల్లి దర్శనం మీరు కూడా ఇక్కడి నుంచి చేసుకుని దండం పెట్టుకోండి. కనపడట్లే చాకీ. ఏంటి ఏంటి మా ఆగారంటే వెళ్ళిపోతున్నారు? నాన్నకి సంబంధం ఉండదు అంతే. అమ్మా నడుము పట్టేసింది బాబాయ్. కాలు పట్టేసినాయా? నడుము పట్టేసిందమ్మ. నాకు చాకిదా. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. ఎప్పుడు వచ్చేదానికంటే కొంచెం ఫాస్ట్గానే వచ్చాం. ఎప్పుడు అర్ధరాత్రి అట్లా అయిపోయేది 11-12 అలా. సో ఈరోజు అయితే 9 ఆ టైం కల్లా వెళ్ళిపోయాము. బాగానే వెళ్ళిపోయామని అనుకున్నాం అనమాట.
ఇంకా ఫైనల్గా అయితే అన్నీ సర్దుతున్నాం. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం ఇంకొక ఎత్తు. సో ఇవన్నీ లోపల సర్దాలి. ఒక రూమ్ అంతా పట్టేసింది. సో అంత లగేజ్ ఉందన్నమాట. సో యాక్చువల్లీ అంత లగేజ్ ఎప్పుడులాగే ఉంది. బట్ ఏమంటే మిర్రర్ తీసుకొచ్చాం కదా, అది ఇలా హారిజాంటల్గా పెట్టాల్సి వచ్చింది. సో దానివల్ల ఎక్కువ స్పేస్ పట్టేసింది అనమాట మిర్రర్ వల్ల. సో ఇంకా వచ్చేసి ఫాస్ట్గా డిన్నర్ చేసేస్తున్నాం. ఇంకా ఇడ్లీ తింటున్నాం అనమాట. చాలా ఆకలేసింది. మధ్యలో ఏం తినలేదు కదా, ఆగలేదు అసలు. మేము జస్ట్ ఆ భోజనం చేసేసి వచ్చేసాం అంతే. సో భోజనం కూడా కొంచెం తక్కువ ప్యాక్ చేశాను, ఎక్కువ ప్యాక్ చేయలేదు, జస్ట్ ఎగ్ రైస్ లాగా. సో అందుకే ఫుల్ ఆకలేసింది. ఇంకా ఫాస్ట్గా డిన్నర్ చేసేసి ఫ్రెష్ అయ్యి ఇంకా బజ్జున్నాం అనమాట. నెక్స్ట్ డే వ్లాగ్లో, భోగి ముందు రోజు ఇది, భోగి వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. మళ్ళీ కలుస్తా మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.